తొండి వాదన మొండి వాదన చేస్తారు. ఇందులో మీరు బీసీ రిజర్వేషన్లలో ముస్లింలను కలిపినరని. చదువుకున్న వాళ్ళు, కేంద్ర మంత్రులుగా పనిచేస్తున్న వాళ్ళు, ఈ దేశంలో రాజ్యాంగంలోనే ప్రొవిజన్ లేదు, మత ప్రాతిపదికన రిజర్వేషన్లకు తావు లేదు. మత ప్రాతిపదికన ఏ రిజర్వేషన్ ఉన్నా 2 నిమిషాలలో సుప్రీంకోర్టు కొట్టేస్తుంది. మేము పంపించిన బిల్లుల్లో కానీ, మేము పంపించిన ఆర్డినెన్స్లో కానీ ఎక్కడైనా మత ప్రాతిపదికన 1% 0.1% రిజర్వేషన్ అయినా ఉందా మీరు చూపించండి అని చెప్పి బీజేపీ బీఆర్ఎస్ నాయకులను నేను అడుగుతున్నా. ఎందుకు అబద్ధాలతోని బలహీన వర్గాలను అడ్డుకుంటున్నారు, బహుజనులకు అన్యాయం చేస్తున్నారని నేను ఈ వేదిక మీద నుంచి అడగదలుచుకున్నా. చట్టంలో ఎక్కడా లేదు. నిజంగానే ఒకవేళ ముస్లిం రిజర్వేషన్లను తీయాలన్న ఆలోచన మీకు ఉంటే, మీ సిద్ధాంతమే అదైతే, నాగ్పూర్లో ఆర్ఎస్ఎస్ కేంద్ర కార్యాలయం ఉంటుంది. 1970 నుంచి దాదాపుగా 20-25 ముస్లింలో ఉన్న ముస్లిం మతాన్ని పాటించే సామాజిక వర్గాలకు బీసీ రిజర్వేషన్ మహారాష్ట్రలో ఉంది. మీరు తొలగించగలరా? గుజరాత్, నరేంద్ర మోడీ గారు పుట్టి పెరిగిన గుజరాత్ రాష్ట్రంలో ఈరోజు ముస్లిమ్స్కి బీసీ రిజర్వేషన్లు వస్తున్నాయి. నరేంద్ర మోడీ గారు గుజరాత్లో తొలగించగలరా? ఈరోజు ఉత్తరప్రదేశ్లో బీసీ రిజర్వేషన్లలో ముస్లింలకు సంబంధించిన రిజర్వేషన్లు ఉన్నాయి. ఉత్తరప్రదేశ్ నుంచి ప్రధానమంత్రిగా ఉన్న నరేంద్ర మోడీ గారు మీరు ఉత్తరప్రదేశ్లో తొలగించగలరా? దూదేకుల కానీ, నూరు భాష కానీ, ఇతర ముస్లిం వెనుకబడిన వర్గాలు మొదటి నుంచి బీసీలలో రిజర్వేషన్లు ఉన్నాయి. మన దగ్గర కూడా దూదేకులకు రిజర్వేషన్ ఉంది, నూరు భాష ఉంది. అదేవిధంగా బార్బర్ కమ్యూనిటీ, కటింగ్ చేసే వాళ్ళు ముస్లింలలో ఉన్నారు. కుల వృత్తులు, బట్టలు ఉతికే వాళ్ళు ఉన్నారు, దూది నేసే వాళ్ళు ఉన్నారు. వీళ్ళందరికీ కూడా బలహీన వర్గాల కింద రిజర్వేషన్లు ఉన్నాయి. 50-60 సంవత్సరాల నుంచి వాళ్ళకి రిజర్వేషన్లు ఉన్నాయి. ఇవాళ కొత్తగా ఎవరు ఇచ్చింది లేదు. ఈ ముసుగు దొడుక్కొని, ముస్లిం ముసుగు దొడుక్కొని బహుజనులకు అన్యాయం చేయాలి, బహుజనులకు రిజర్వేషన్లు ఇవ్వద్దు అని కొన్ని రాజకీయ పక్షాలు అడ్డుకుంటున్నాయి. ఇవాళ నిజంగానే తెలంగాణ రాష్ట్రంలో మేము ఇస్తే, మేము చేసిన చట్టంలో ఎక్కడైనా ఉంటే చూపించండి. అబద్ధాల ప్రాతిపదికన దెబ్బతీయాలి మా ఆలోచనని, రాహుల్ గాంధీ గారి విధానాన్ని. రాహుల్ గాంధీ గారి మీద కోపం ఉంటే వారి మీద ప్రదర్శించండి. చాలా కేసులు పెట్టారు, ఇంకా 4 కేసులు పెట్టండి. కానీ ఆయన నమ్మిన సిద్ధాంతాన్ని దెబ్బతీయడానికి ప్రయత్నం చేయొద్దు అని చెప్పి కేంద్ర ప్రభుత్వానికి నేను విజ్ఞప్తి చేస్తున్నా. ఆయన సంపూర్ణంగా విశ్వసిస్తున్నాడు, ఈ సమాజంలో సమూలమైన మార్పు రావాలంటే బహుజనులు నిలదొక్కోవాలి, బహుజనులు ఆర్థికంగా, విద్య, ఉద్యోగాలలో ఎదగాలి అనేది రాహుల్ గాంధీ గారి విధానం. ఆ విధానాన్ని అమలు చేయడమే నా బాధ్యత, మా ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారి బాధ్యత. రాహుల్ గాంధీ గారు ఏ సూచన చేసినరో 100% అమలు చేయడం మా బాధ్యత. ఇవాళ క్రమంలో వస్తాయి సమస్యలు, మాకు తెలుసు. ఆ సమస్యల్ని పరిష్కరించుకుంటూ ముందుకు వెళ్తాం. సమస్య వచ్చినప్పుడు, సమస్య మీద మేము కొట్లాడినప్పుడు మీరు అండగా నిలబడాల్సిన నైతిక బాధ్యత మీ వైపున ఉన్నదని చెప్పి నేను భావిస్తున్న ఈ వేదిక మీద నుంచి. మీకోసమే నిలబడి కొట్లాడినప్పుడు నైతికంగా మీ మద్దతు మాకుంటే మాకింకా ధైర్యం వస్తుంది, దాన్ని అమలు వేగంగా చేయగలము. మీ అందరూ అండగా నిలబడాలి. చివరగా, ఇంతకుముందు మిత్రులు పొన్నం ప్రభాకర్ గారు చెప్పారు, ఉస్మానియా యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ వస్తే నేను చెప్పిన, ఇప్పుడు గ్రామాలలో ప్రభుత్వం దగ్గర భూములు లేవు. అసైన్మెంట్ పట్టాల పేరు మీద ఎస్సీలకో, ఎస్టీలకో, బీసీలకో ఇవ్వడానికి ప్రభుత్వం దగ్గర ఆర్థిక వెసులుబాటు లేదు. కావలసినంతగా కార్పొరేషన్ల నుంచి మీకు సహాయం చేయడానికి ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధి ఒక్కటే, మీరు బాగుపడాలి, మీ తలరాతలు మారాలి అనంటే చదువు ఒక్కటే పరిష్కారం. అందుకే యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీ పిల్లల్ని ప్రతి నియోజకవర్గంలో 200 కోట్ల రూపాయలతో ఈరోజు డైట్ ఛార్జెస్ కానీ, కాస్మెటిక్ ఛార్జెస్ కానీ పెంచి, విద్య ఒక్కటే మీ జీవితంలో మార్పు తీసుకొస్తుంది, మీ తలరాతలు మారుస్తుంది,
ఇబ్రహీంపట్నం దగ్గర ఉండే మధు యాస్కి గారు ఈరోజు అమెరికాకి వెళ్ళి ఒక గొప్ప న్యాయ కోవిదుడు కాగలిగిండు అంటే చదువుకోవడం వల్ల కాగలిగిండు. బట్టి విక్రమార్క గారు ఉప ముఖ్యమంత్రి అయిందంటే చదువుకోవడంతోనే అయిండు. పెద్దలు కేశవరావు గారు మాకందరికీ ఆదర్శప్రాయుడు అయిందంటే చదువుకోవడం వల్ల అయ్యిండు. ఈరోజు పొన్నం ప్రభాకర్ మంత్రి అయిందంటే చదువుకోవడం వల్ల అయ్యిండు. ఇక్కడున్న యువకులకు నా సూచన ఒక్కటే, చదువు ఒక్కటే మన తలరాతను మారుస్తుంది. మీకు నాణ్యమైన చదివిచ్చి మీ అర్హత తగ్గ ఉద్యోగాన్ని ఇచ్చే బాధ్యత కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకుంటుంది. ముఖ్యమంత్రిగా నేను తీసుకుంటా. మీరు మా కుటుంబ సభ్యులు. నేను ఎస్సీ వర్గీకరణ చేసినప్పుడు మా మాదిగ సోదరులు, మా మాదిగ బిడ్డ, మా మాదిగ సోదరుడు ఒకవేళ ముఖ్యమంత్రి ఉంటే మాకు ఎంత న్యాయం జరుగుద్దో, రేవంత్ అన్న ఉంటే కూడా మాకంత న్యాయం జరిగింది. 59 ఉపకులాలకు న్యాయం జరిగిందని మాదిగ సోదరులు వాళ్ళ సామాజిక వర్గంలో నన్ను సభ్యత్వం ఇచ్చింది. ఇవాళ సర్దార్ సర్వాయి పాపన్న విగ్రహమే కాదు, బలహీన వర్గాల కోసం ఒక మంచి పని చేస్తే గౌడ సోదరులలో కూడా మహేష్ గౌడ్ గారు నాకు సభ్యత్వం ఇచ్చాడు. సంతోషం. మా పండుగ సాయన్న గురించి చర్చించినప్పుడు, ప్రస్తావించినప్పుడు మా వాకిటి శ్రీహరిని ముదిరాజ్ సోదరుల నుంచి మంత్రిని చేసినప్పుడు నాకు మా ముదిరాజ్ సోదరులు కూడా అందులో సభ్యత్వం ఇచ్చిండ్రు. నేను ఎందుకు చెప్తున్నా అంటే నా బాధ్యత. రాహుల్ గాంధీ గారు ఏం కోరుకుంటున్నారో, ఈరోజు పిసిసి ప్రెసిడెంట్ కావచ్చు, మంత్రి కావచ్చు, క్యాంపెయిన్ కమిటీ చైర్మన్ కావచ్చు, పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్గా బుర్రా వెంకటేశంని ఐఏఎస్ చదివిండు కాబట్టి ఆయన వేయగలిగినాం. మా సోదరిమణి శారదని మహిళా కమిషన్ చైర్పర్సన్ వేయగలిగినాం అంటే చదువుకున్నది కాబట్టి వేయగలిగినాం. ఇవాళ ఒక వెంకటేష్ గౌడ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ అయినా, ఒక పొన్నం ప్రభాకర్ గౌడ్ మంత్రి అయినా, ఒక మహేష్ గౌడ్ పిసిసి ప్రెసిడెంట్ అయినా, మధు యాస్కి గౌడ్ గారు క్యాంపెయిన్ కమిటీ చైర్మన్ అయినా, యువకుడు శ్రీకాంత్ ఈరోజు కమిషన్ చైర్మన్ సభాధ్యక్షత వహించిందంటే చదువు ఒక్కటే కారణం. మీ అందరికీ నా సూచన ఒక్కటే, ఇవన్నీ కూడా మీరు నిలబడాలి, నిలదొక్కోవాలి. మీ తలరాతలు మారాలి. మీరు డాక్టర్లు, లాయర్లు, ఇంజనీర్లు కావాలి. ఐఏఎస్లు, ఐపీఎస్లు, ఐఎఫ్ఎస్లు అయి రాజ్యాధికారంలో భాగస్వాములు కావాలి. ఈ రాజ్యాన్ని పాలించాలి. బడుగు బలహీన వర్గాలకు రాజ్యాధికారం వచ్చినప్పుడు ఈ సమాజం బాగుపడుతుంది. ఈ తెలంగాణ రాష్ట్రం 10 ఏళ్లలో $1 ట్రిలియన్ ఎకానమీ కావాలన్నా 2047కు $3 ట్రిలియన్ ఎకానమీ కావాలంటే మీరందరూ చదువుకోవాలి. డాక్టర్లు, లాయర్లు, ఇంజనీర్లే కాదు, ఐటీ ప్రొఫెషనల్స్ కావాలి. అప్పుడే ఈ రాష్ట్రం యొక్క ఆర్థిక వ్యవస్థ నిలదొక్కుంటుంది. రాష్ట్రం యొక్క ఆర్థిక వ్యవస్థ నిలదొక్కోవాలంటే మీరు చదువుకోవాలి. నేను మా యువకులకు అందరికి సూచన ఒక్కటే, ఒకనాడు ప్రభుత్వం దగ్గర భూములు ఉన్నాయి. ఇందిరమ్మ ఆనాడు భూములు పంచిపెట్టింది, అసైన్మెంట్ పట్టాలు ఇచ్చింది, పేదలకు ఇండ్లు ఇచ్చింది, అన్ని రకాలుగా ఆదుకున్నారు. ఇవాళ మీరు నిలదొక్కోవాలంటే, సమాజంలో వెనుకబాటుతనం నుంచి బయటపడాలి అని అంటే చదువు ఒక్కటే. అందుకే ఈరోజు చదువుకోవాలని మా యువకులందరికీ నేను సూచన చేస్తున్నా. ఈరోజు సర్దార్ సర్వాయి పాపన్న విగ్రహం ఒక స్ఫూర్తి కోసం, విగ్రహాలు వర్ధంతుల కోసమో జయంతుల కోసమో కాదు. ఆ దారిన పోయేటప్పుడు ఆ మహానుభావుల విగ్రహాలు చూస్తే ఆ స్ఫూర్తి మనలో కలిగించాలి, రగిలించాలి. ఆ స్ఫూర్తితో రాణించడం కోసమే. ఎక్కడో ట్యాంక్ బండ్ మీద ఆ పక్కన ఇంకొక దగ్గర ఏదో మా మిత్రుడు చెప్తే నేను చెప్పిన అక్కడ కాదు, ఇక్కడ పెట్టండి. వస్తా పోతా వారి స్ఫూర్తి మనకు ఉండాలి. ఎందుకంటే సచివాలయం తెలంగాణ రాష్ట్ర పరిపాలనకు గుండెకాయ. గుండెకాయకు దగ్గరలో సర్దార్ సర్వాయి పాపన్న విగ్రహం ఉండాలి. ఆ పక్కన జ్యోతిరావు పూలే ఆనాడు గడి నిర్మించుకుంటే ఆ గడికి జ్యోతిరావు పూలే ప్రజాభవన్ అని మనం పెట్టినాం. వి హనుమంతరావు గారి సూచన మేరకు ఆనాడు పేదలకు ఎవ్వరికీ అందులో ప్రవేశం లేదు. గద్దరన్న ఓత కూడా ఎర్రటెండకు 4 గంటలు కూసబెట్టారు. ఇవాళ అది జ్యోతిరావు పూలే ప్రజాభవన్గా మారి ప్రతి వారం ప్రజలందరూ అక్కడికి వచ్చి ప్రజా సమస్యల్ని చెప్పుకునే అవకాశం కల్పించినాం. ఇది ప్రజాపాలన. ఈ ప్రజాపాలనకు మీరందరూ అండగా నిలబడాలి. మీ ఆకాంక్షలు నెరవేర్చే బాధ్యత ఈ ప్రభుత్వాన్ని, రాహుల్ గాంధీ గారిది. ఈరోజు రాహుల్ గాంధీ గారు దేశంలో ఓట్ల చోరీ ద్వారా ఉన్న ఓట్లను తొలగించడం, లేని ఓట్లను చేర్పించడం, ఎక్కడెక్కడి రాష్ట్రాల వాళ్ళను ఎన్నికలున్న రాష్ట్రాలకు తీసుకొచ్చి దొంగ ఓట్ల ద్వారా
కుట్రల కుతంత్రాల ద్వారా మొన్న జరిగిన పార్లమెంటు ఎన్నికల్లో కేంద్ర ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడమే కాదు, మహారాష్ట్రలో పార్లమెంట్లో పూర్తిగా ఇండియా కూటమికి సంపూర్ణమైన మెజారిటీ వస్తే సరిగ్గా 5 నెలల తర్వాత శాసనసభ ఎన్నికలు జరిగితే మనం పూర్తిగా ఓడిపోవడం జరిగింది. ఎందుకు ఓడిపోయినామని విశ్లేషిస్తే 1 కోటి ఓట్లు మహారాష్ట్రలో కొత్తగా చేరినాయి 4 నెలల్లో. నేను అడుగుతున్నా, 4 నెలల్లో ఏ రాష్ట్రంలోనే ఏ దేశంలో అయినా 1 కోటి మంది పుట్టగలరా? ఒకవేళ పుట్టిన వాళ్ళకు ఓటు హక్కు వస్తుందా? కానీ మహారాష్ట్రలో ఎన్నికల కమిషన్ 4 నెలల్లో 1 కోటి కొత్త ఓట్లను నమోదు చేసి ప్రజా అభిప్రాయాన్ని దెబ్బతీసి ప్రజా అభిప్రాయాన్ని తుంగలో దొక్కి భారత రాజ్యాంగాన్ని అపహాస్యం పాలు చేసి ఏ మహారాష్ట్ర నుంచి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు వచ్చిండ్రో, ఏ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మనకు రాజ్యాంగాన్ని ఇచ్చిండ్రో ఆ రాజ్యాంగాన్ని అపహాస్యం చేసుకుంటూ మహారాష్ట్రలో పార్లమెంట్ ఎన్నికల నుంచి అసెంబ్లీ ఎన్నికల లోపల 1 కోటి కొత్త ఓట్లు నమోదైనాయి. ఆ దొంగ ఓట్లే మహారాష్ట్రలో బీజేపీ ప్రభుత్వాన్ని అధికారంలోకి తీసుకొచ్చినాయి. మొన్న కర్ణాటకలో చూస్తే ఒక పార్లమెంట్లో ఒకే ఒక్క మహదేవ్పుర అనే అసెంబ్లీలో 1,14,000 ఓట్లు